ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. డిసెంబర్ మాసము 1 తారీఖు వచ్చింది. డిసెంబర్ 1 తారీఖు వచ్చితేనే క్రిస్మస్ మాసము అని చెప్పి ప్రపంచమంతటా క్రిస్మస్ పాటలను వినిపించెదరు. దానికైనా డెకరేషన్స్ చేసి ఆనందము బయలుపరిచెదరు. క్రిస్మస్ అంటే ఏమిటి? దేవుడు ఈ లోకంలో మనిషిగా అవతరించిన జ్ఞాపకము చేసుకొను ఒక దినము. ఆకాశము భూమిని సృష్టించిన దేవుడు మనుష్యుని కొరకు ఆయన మానవవతారము ధరించి ఈ లోకమునకు వచ్చెను. ఆయన పుట్టి 33.5 సంవత్సరములు ఈ లోకంలో ఆయన ఒక సాధారణమైన మనిషిగా జీవించి మన కొరకు సిలువలో తన రక్తమును చిందించి పాపము నుండి శాపము నుండి మనుష్య జాతిని విమోచించినారు. అందుకొరకే ఆయన మనిషిగా అవతరించారు. ఆ యేసుక్రీస్తు పుట్టిన రోజుని జ్ఞాపకము చేసుకొనుట క్రిస్మస్ పండుగ. ప్రపంచమంతటా అన్ని దేశాలలోనూ అన్ని భాషలు మాట్లాడు ప్రజలు, అన్ని జాతుల వారు దాన్ని ఆనందంతో ఆచరించుచున్నారు. లోకమంతటా ప్రజలందరూ సంతోషముగా ఆచరించే పండుగ. ఆఫ్రికా అడవులలో ఉండే ఆదివాసులు ఈ పండుగను ఆచరించుచున్నారు. అమెరికా దేశంలో గొప్ప పట్టణాల్లో ఉన్న ఐశ్వర్యవంతులు ఈ పండుగను ఆచరించుచున్నారు. సాధారణ పేద ప్రజలు ఆనందంతో ఈ పండుగను ఆచరించుచున్నారు. అన్ని భాషల్లో ఆయన్ను ఆచరించుచున్నారు. అన్ని జాతులలో ఆయన్ను ఆరాధించుచున్నారు. రష్యాలో, చైనాలో, ఇంగ్లాండ్లో, అమెరికాలో మాత్రమే కాదు, ఇలా ప్రపంచమంతటా అన్ని దేశాలలో అమెజాన్ అడవులలో ఉన్న ఆ ఆదివాసి ప్రజలు కూడా అందరూ ఆనందముతో ఆచరించే ఒక పండుగ ఇది. కారణం, యేసుక్రీస్తు ఒక మతమునకు సంబంధించిన దేవుడు కాదు, ఒక భాషకో జాతికో సంబంధించిన దేవుడు కాదు, సర్వలోక దేవుడు, లోక రక్షకుడని ఆయన్ని గురించి చెప్పబడుచున్నది. సరే, ఆయన ఈ లోకమునకు వచ్చినది మంచిదే, అందువలన నాకేమి ఆశీర్వాదమని అనుకుంటున్నారా? ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయనకు అనేక పేర్లు ఇవ్వబడినవి. అందులో ఒక పేరును మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. యెషయా 9వ అధ్యాయము 6వ వచనములో, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు మీకు మన కొరకు ఆయన శిశువుగా లోకంలో అవతరించెను, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. మొదట చెప్పబడినప్పుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త, అనేక పేర్లు ఆయనకు ఉన్నవి. అయితే ఆశ్చర్యకరుడు, ఆయన పుట్టుక ఆశ్చర్యము, ఆయన జీవితము ఆశ్చర్యము, ఆయన వెళ్ళిన స్థలములన్నిట ఆశ్చర్యములు అద్భుతములు జరిగినవి. ఆయన మరణము ఆశ్చర్యము, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యము, అన్నీయు ఆశ్చర్యమే. ఆయన ఆశ్చర్యములను చేయు దేవుడు. ఈ దినము మీకొక వాక్కునిచ్చుచున్నారు. మీకా 7వ అధ్యాయము 15వ వచనములో, మీకా 7వ అధ్యాయం 15వ వచనములో, నీవు అద్భుతములను చూచినట్లుగా చేయుదును అని దేవుడు చెబుతున్నారు. యేసు అద్భుతకరుడు కదా. ఆయన చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీకు అద్భుతములు కనబరుతును. ఏదో ఒక అద్భుతమును ఎదురుచూసి ప్రార్థించి సోలిపోయారా? సంవత్సరము యొక్క ఆఖరి మాసమునకు వచ్చాము, ఇంకా జరగలేదని అనుకుంటున్నారా? ఈ దినం చెబుతున్నారు, నీకు అద్భుతములను కనబరుతును. ఏ విధమైన అద్భుతము అని అంటే, అందులో ఆయన చెబుతున్నారు, ఐగుప్తు దేశము నుండి నీవు బయలుదేరిన దినము మొదలుకొని జరిగినట్లుగా నీకు ఆశ్చర్య కార్యములను చేతును అని అంటున్నారు. ఐగుప్తు బానిసత్వంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విమోచించి తీసుకొచ్చారు కదా. ఆ దినాల్లో దేవుడు అనేకమైన అద్భుత కార్యములను చేశాడు. అదేవిధంగా అద్భుతములను నీకు చేసేదనని అంటున్నారు. ఏమిటా అద్భుతము? అనేకమైనవి ఉన్నవి. ఒక 3 కార్యములను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. మొదట సముద్రమును 2గా చీల్చి అందులో నడిపించారు. వెనక శత్రు సైన్యమైన ఫరో సైన్యము తరుముచూ వచ్చుచున్నారు. ముందుకు పోవుటకు దారిలేదు, సముద్రం అడ్డుగా నిలబడినది. ఎలా దీన్ని దాటిపోగలము? ఎర్ర సముద్రమును దాటి వెళ్ళగలము. దేవుడొక అద్భుతమును చేయుచున్నారు. సముద్రమును 2గా చీల్చి దాని మధ్య మార్గమును ఏర్పరిచి అవతలి వైపు వెళ్ళునట్లు దేవుడు చేసినారు. కనుక త్రోవలేని స్థలములో మీకు మార్గమును తెరుచును. అది అద్భుతంగా జరుగును. ఎవరు ఎదురు చూడనట్లు జరుగును. మీకు అద్భుతములు కనబరుతురు. తర్వాత వారు నీరు లేకుండా దాహముతో నడుచుచున్నారు. దాదాపు 30 లక్షల ప్రజలు, వారు గొప్ప సమూహము, కుటుంబాలుగా వచ్చుచున్నారు. మారా అనే స్థలమునకు వచ్చితే నీరు ఉన్నవి. ఆ నీరు త్రాగితే చేదుగా ఉన్నవి. దాహం తీర్చుటకు అవి సరైనవి కావు.
ఏంట్రా ఇది దాహంతో ఉంటే నీరు చేదుగా ఉన్నవి అని అనుకుంటే దేవుడు మోషేకి ఒక చెట్టును చూపించారు. ఆ చెట్టు కొమ్మలను నరికి ఆ నీటిలో వేసిన వెంటనే అవి మధురముగా మారినవి. చేదు మీ జీవితంలో ఏదో ఒక చేదు ఉన్నది, ఎవరి మీదనో చేదుగా ఉన్నది. ఏదో ఒక కార్యము మీ మనసును చేదుగా మార్చినది. నిందలు, ఇబ్బందులు, అవమానములు, శ్రమలతో కూడిన కార్యము ఎందుకు జీవించాలి, చనిపోతే చాలు అని జీవితము మీకు చేదైన పరిస్థితిలో ఉండవచ్చు. సిలువ వృక్షమును చూడండి, ఆ చెట్టులో యేసు చేదును రుచి చూచినారు. మన చేదును, వేదనలు సిలువలో మోసినారు. సిలువ వృక్షమును చూశారంటే చేదు మధురంగా మారును. ఆ ఆశ్చర్యమును దేవుడు మీకు చేయుదురు, భయపడకండి. తర్వాత మీరు చూశారంటే ఎలా తినవలెను. ఇంతమందికి ఎడారిలో ఎక్కడా విత్తలేము, కోయలేము, అక్కడ ఏ పని చెయ్యలేము. అది ఎడారి. దేవుడు వచ్చి ఆకాశము నుండి మన్నాను కురిపించారు. పరలోకంలో నుండి ఆహారమును, దూతలు భుజించు ఆహారమును వారికి ఇచ్చి వారిని పోషించారు. 40 సంవత్సరములు పోషించారు. నాకు ప్రియమైన వారలారా, తిండికేం చెయ్యాలి, రేపటికేం చెయ్యాలి, తర్వాత ఏం చెయ్యాలి, ఈ అవసరం కొరకు ఏం చెయ్యాలి, పిల్లల చదువుల కొరకు ఏం చెయ్యాలి, వివాహం కొరకు ఏం చెయ్యాలని కలత చెందుతున్నారా? అద్భుతమును చూచెదరు. ఆకాశమును, భూమిని సృష్టించిన ప్రభువు వలన మీకు సహాయం కలుగును. అద్భుతంగా మీ అవసరములు తీర్చబడును. అదే దేవుడు చెబుతున్నాడు, నేను అద్భుతములను చేయు దేవుడను, నీకు ఆశ్చర్యము కనబడుతును, విశ్వసించెదరా? నిజంగా విశ్వసించినారంటే, యేసయ్యా నా జీవితంలో ఈ సమస్యలు ఉన్నవి, ఈ ఆటంకములు మారాలి, ఈ చేదైన పరిస్థితి మారాలి, అవసరములు తీర్చబడాలి, ఒక అద్భుతము చెయ్యండని అడగండి. ఈ దినమే ఒక అద్భుతం జరుగును, ప్రార్థించెదరా? తండ్రి, ఈ కుమారునికి, ఈ కుమార్తెకు అద్భుతములు చేయుదును అని వాక్కునిచ్చితిరి. వీరి కొరకు నేను ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ పిల్లలకు అద్భుతములు చేసి ఆనందింపజేయుడి. ఆటంకములు మారునుగాక, మార్గములు తెరవబడునుగాక, చేదైన పరిస్థితి మారి సంతోషంగా ఆనందము కలుగునుగాక, వారి అవసరములు తీర్చబడునుగాక, కొరతలు తీరునుగాక, అద్భుతములు చేసి ఆనందింపజేయుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.